ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇలాఖ చిత్తూరు జిల్లాలోని తిరుపతి శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక వారిద్దరికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఓ రకంగా అభ్యర్థుల కంటే అధినేతలకే సవాలుగా మారిన ఆధ్యాత్మిక నగరి ఎన్నికలకు గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మిగిలిన స్థానాలకు భిన్నంగా చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్తో మొదలైన హడావుడి నోటిఫికేషన్ తర్వాత తారాస్థాయికి చేరింది. రేసులో 19 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, తెదేపా, వైకాపా మధ్య పోటీ నెలకొంది. సొంత జిల్లా చిత్తూరులో జరుగుతున్న ఈ ఎన్నికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎవరికి వారే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని అధికార కాంగ్రెస్ యత్నిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో కాస్త వెనుకబడినా ప్రచారంలో ఆర్భాటం చూపుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి అన్నీ తానే వ్యవహరిస్తూ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స, చిరంజీవితో పాటు మంత్రులు సారయ్య, రఘువీర, గల్లా అరుణకుమారి, సీనియర్ నేత విహెచ్ సైతం ఓట్లు అభ్యర్థించారు. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే నగరాన్ని దాదాపు 3 వంతులు చుట్టి వచ్చిన ఆ పార్టీ అభ్యర్థి వెంకటరమణ గెలుపుపై ధీమాగా ఉన్నారు. గారి అభిమానులు, కిరణ్ కుమార్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ అనుబంధ సంస్థలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఇక అభ్యర్థి ఎంపిక నుంచి దూకుడుగా వెళ్తున్న తెదేపా గతంలో చేజారిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 4 సార్లు నగరంలో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగట్టుకుంటున్నారు. చదలవాడ తరపున ఆయన కుమార్తెలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓవైపు ప్రచారంలో పాల్గొంటూనే మరోవైపు ఎక్కడికక్కడ నాయకుల సమన్వయ బాధ్యతలను చేపట్టారు. నీళ్లు అన్నటువంటి శబ్దం వినబడలా. నేను శాసనసభ్యుడిగా ఉండగా శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో చాలా జాగ్రత్తగా పనిచేశాం. సంక్షేమ కార్యక్రమాలను మేము ఆనాడు నేను శాసనసభ్యుడిగా అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ 35,000 మందికి ఇంటి స్థలాలు కానీ పట్టణంలో టీపీ ఏరియాలో పట్టణంలో పలు ప్రాంతాల్లో వాల్యుబుల్ ల్యాండ్స్ కూడా ముఖ్యమంత్రితో వారితో మాట్లాడి రెగ్యులరైజ్ చేయించాను రూపాయి ఖర్చు లేకుండా. ఇక వైకాపా తరఫున జగన్ ఓసారి నగరంలో పర్యటించారు. మరోసారి పర్యటించాలని భావించినా అరెస్టు కారణంగా వీలవలేదు. వైఎస్ విజయ ప్రచార తేదీలు ఖరారు కాకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల్లో గందరగోళానికి తావిస్తోంది.